de mariachi. ఓం నమ శివాయ. సర్వే జన సుఖనుభవంతు. శ్రీ శ్రీ కర్ణాటక యాత్రలో మనం శృంగేరి శ్రీ శారదాదేవి అమ్మవారి శక్తిపీఠం దర్శనాలని పూర్తి చేసుకున్న అనంతరం మనమైతే ఇక్కడి నుంచి ధర్మస్థలం అయితే వెళ్ళడం అయితే జరుగుతుంది. ధర్మస్థలం వీడియో పూర్తిగా అయితే రావడం అయితే జరుగుతుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ వీడియోని పూర్తిగా చూసి ఒక లైక్ చేసి కామెంట్ చేయాల్సిందిగా కోరుచున్నా. అలాగే ఈ అడవి అందాలు ప్రతి ఒక్కరు కూడా ఆస్వాదించండి. సుమారుగా ఈ అడవి మార్గంలో ఒక 4 గంటలు జర్నీ చేసిన అనంతరం మనమైతే భోజనాలకైతే ఎక్కడ ఆగుదామని చూడగా ఒక టెంపుల్ అయితే రావడం అయితే జరిగింది. ఆ టెంపుల్ దగ్గర అయితే మనమైతే భోజనానికి అయితే ఆపడం అయితే జరిగింది. ప్రతి ఒక్కరు కూడా భోజనాలు పెట్టిన అనంతరం మనం అయితే మళ్ళీ అక్కడి నుంచి బయలుదేరడం అయితే జరుగుతుంది. ఈరోజు స్పెషల్ ఏంటన్నది ఇప్పుడు చూసేద్దాం. ఈరోజు స్పెషల్ వచ్చేటప్పటికి పచ్చడి, పప్పు, కర్రీ, రసం, వైట్ రైస్ అలాగే మజ్జిగ అయితే పెట్టడం అయితే జరిగింది. టెంపుల్ చూసారు కదా, ఇంత అద్భుతంగా అయితే ఉన్నదండి. ఇక్కడ మనం అయితే భోజనాలు అయితే పెట్టడం అయితే జరిగింది. ప్రతి ఒక్కరు కూడా భోజనాలు అయితే చేయడం అయితే జరుగుతుంది. భోజనాలు చేసిన అనంతరం ఒక గంట సేపు రెస్ట్ తీసుకుని మనమైతే మళ్ళీ మన జర్నీ అయితే మొదలు పెట్టడం అయితే జరుగుతుంది. ఈ కర్ణాటక యాత్రలో రోడ్డు మార్గం అయితే చాలా అద్భుతంగా అయితే ఉన్నదండి. ఎన్నో అందాలు మనకే కనిపిస్తూ మనం అయితే ముందుకైతే వెళ్ళడం అయితే జరుగుతుంది. అలాగే వాటర్ ఫాల్స్, రబ్బర్ చెట్లు, ఒక అద్భుతాలు మనమైతే ఈ కర్ణాటక యాత్రలో చూడడం అయితే జరుగుతుంది. మన ఈ రోడ్డు మార్గంలో మాత్రం ఎన్నో బ్రిడ్జీలను అయితే దాటడం అయితే జరుగుతుంది. అంటే ఎక్కువ శాతం అయితే ఇక్కడ కాలువలు అయితే ఉండడం అయితే జరిగింది. వాటర్ ఫాల్స్ కూడా చాలా అద్భుతంగా అయితే ఉన్నాయని చెప్పడం అయితే జరుగుతుంది. మనం శృంగేరి శారదాదేవి అమ్మవారి శక్తిపీఠం నుంచి బయలుదేరిన దగ్గర నుంచి ఎన్నో అందాలని ఆస్వాదిస్తూ అడవి మార్గంలో కొండల్ని, వాగుల్ని, వంకల్ని దాటుకుంటూ మనం ఇప్పుడు ధర్మస్థలానికైతే రావడం అయితే జరిగింది. ధర్మస్థలం ఆర్చి దగ్గర అయితే మనమైతే ఉన్నామండి. ఇక్కడి నుంచి లోపలికి వెళ్ళిన కాడి నుంచి మనకి టెంపుల్ స్టార్ట్ అవ్వడం అయితే జరుగుతుంది. ఈ కర్ణాటకలో ధర్మస్థలం చాలా ప్రాముఖ్యత అయితే ఉన్నది. మనకి తిరుమల ఎంత ఫేమసో ఈ కర్ణాటక ధర్మస్థలం అంత ఫేమస్ అని చెప్పడం అయితే జరుగుతుంది. ఈ టెంపుల్ గురించి నాకు తెలిసిన కొన్ని విషయాలు ఇప్పుడు చూద్దాం. ధర్మస్థల ఆలయం 800 సంవత్సరాలు అతి పురాతనమైన ఆలయం కింద చెప్తున్నారు. కర్ణాటకలో నేత్రావతి నది ఒడ్డున ఈ ఆలయం ఉంటుంది. ఇది జైనులు స్థాపించారని చెప్పడం అయితే జరుగుతుంది. హిందూ దేవత మంజునాథీశ్వరుడికి అంకితం చేయబడిన ఈ దేవాలయంలో మధ్వ వైష్ణవ పూజలు అయితే నిర్వహించడం అయితే జరుగుతుంది. ఇది ధర్మం, మానవత్వానికి చిహ్నంగా చెబుతూ ఉంటారు. ధర్మస్థల అనగా ధర్మ అంటే నీతి, స్థల అంటే ప్రదేశం. ఈ పేరు ధర్మానికి నిలయమని సూచిస్తుంది. ఈ ఆలయంలో ఇంకొక ముఖ్యమైన విషయం, ఈ దేవాలయాన్ని జైనులచే నిర్వహించబడుతున్న హిందూ దేవాలయం. వైష్ణవ పూజారులతో పూజలు చేస్తున్న ఇది శైవ క్షేత్రం. అంటే అద్భుతమైన దేవాలయాన్ని ప్రతి ఒక్కరు కూడా దర్శించుకోవాలి. అలాగే ఈ దేవాలయంలో అన్నదానం చేసేటప్పుడు నేల రాతి మీద భోజనాలు పెట్టడం అయితే జరుగుతుంది. మనం ధర్మస్థలం వెళ్ళినప్పుడు కంపల్సరీ చూడాల్సిన విగ్రహం గోమటేశ్వర విగ్రహం అండి. ఇది చాలా అద్భుతంగా అయితే ఉంటుంది. ప్రతి ఒక్కరు కూడా ఈ ఆలయం దగ్గరికి అయితే వెళ్ళాల్సిందిగా కోరుచున్నా. మేము బస్సులు పార్కింగ్ దగ్గర నుంచి ఈ స్టాచ్యూ దగ్గరికి అయితే ఒక 50 రూపాయలకి అయితే వెళ్ళి రావడం అయితే జరిగింది. మన నెక్స్ట్ వీడియోస్ వచ్చేటప్పటికి శ్రీ కుక్కు సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారి దేవాలయం గురించి అయితే రావడం అయితే జరుగుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఆ వీడియో పూర్తిగా చూసి ఒక లైక్ చేసి కామెంట్ చేయాల్సిందిగా కోరుచున్నా. సర్వే జన సుఖనుభవంతు.